ఈ వారం అమృత వాక్కుల్లో శివలంక ప్రసాదరావు గారు రాసిన అనుబంధాల గురించి. ఓ చెట్టు త్వరలో పిల్లి, దాని కింద కలుగులో ఎలుక నివసిస్తుండేవి. ఒకరోజు పిల్లి చూసుకోకుండా వేటగాడి వలలో చిక్కుంది. అది చూసి ఎలుక నిర్భయంగా తిరుగుతోంది. ఇంతలో దానికి తన మీద దాడికి కాచుకొని కూర్చున్న ముంగిస, గుడ్లగూబ కనిపించాయి. ఎలుక కాస్త ఆలోచించి పిల్లి దగ్గరికి వెళ్ళి, మనిద్దరం స్నేహంగా ఉందాం, వల కొరికి నిన్ను విడిపిస్తాను, నువ్వు బయటికి వస్తే ఈ ముంగిస, గుడ్లగూబ నన్నేమీ చేయలేవు అంది. పిల్లి ఒప్పుకుంది. దాంతో ఎలుక పిల్లికి దగ్గరగా వెళ్ళి తాళ్లను కొరకసాగింది. వాటి సాన్నిహిత్యం చూసి ముంగిస, గుడ్లగూబ నిరాశగా వెళ్ళిపోయాయి. తొందరగా కొరికి నన్ను విడిపించు అని పిల్లి తొందర పెట్టింది. వేటగాడు కొంచెం దూరంలో కనపడగానే, నేను వలను పూర్తిగా కొరుకుతాను, అప్పుడు నువ్వు చెట్టు మీదకి, నేను కలుగులోనికి వెళ్ళిపోవచ్చు అంది ఎలుక. సాయం చేసినా నా మీద నీకు నమ్మకం కలగలేదా అని పిల్లి అడిగింది. ఈ లోకంలో ఎవరికి ఎవరు మిత్రులు కారు, శత్రువులు కారు. మిత్రత్వం, శత్రుత్వం ఒక ప్రయోజనాన్ని ఆశించి ఏర్పడతాయి. సమయాన్ని బట్టి మిత్రుడే శత్రువు అవుతాడు, శత్రువు మిత్రుడవుతాడు. నేను నీకు ఆహారాన్ని, మన మధ్య మైత్రి పొసగదు. ఒక అవసరం కోసం మనం మిత్రులమయ్యాం. ఆ అవసరం తీరాక నువ్వు నువ్వే, నేను నేనే. ఈ వల నుంచి నువ్వు బయటపడ్డాక నేను ఇక్కడ ఉండను అంటూ వేటగాడు దగ్గరికి రావడం చూసి చకచకా వలను కొరికి అడవిలోకి పారిపోయింది ఎలుక. పిల్లి కూడా వెంటనే చెట్టెక్కి ఆకుల మధ్య దాక్కుంది. అలా పిల్లి, ఎలుక తాత్కాలిక స్నేహంతో మాటని, ప్రాణాన్ని నిలబెట్టుకున్నాయి. మహాభారతం శాంతి పర్వంలోనిది ఈ కథ. వ్యక్తుల మధ్య సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కార్ల్ మార్క్సు, శారీరక సంబంధాలని ఫ్రాయిడ్ చెప్పారు. వాటికి అతీతంగా ఉండలేమా? ఒక వ్యక్తి మనకు పరిచయం అయితే ఇతని వల్ల లాభం ఏంటి అనుకోకుండా ఇతనికి మనం ఏం సహాయం చేయగలం అని ఆలోచించాలి. కానీ ఈ రోజుల్లో ఆ దృక్పథం మారుతోంది. తల్లి బిడ్డలు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు ఎవరిలా పోతే నాకేం, నేను బాగుంటే చాలు అనుకునే తత్వం పెరుగుతోంది. ఇది అనుబంధాలను దూరం చేస్తోంది. సమాజం అన్నాక భిన్న మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు సహజం. సానుకూల దృక్పథంతో ముందుకెళ్ళాలి. ప్రతివాడు మోసం చేస్తాడు అనే ఆలోచన మంచిది కాదు. నా మటుకు నాకు, నా జీవితంలో తారసపడ్డ ప్రతి వ్యక్తిని నేను మంచి వ్యక్తి అని అనుకొని ముందుకు వెళ్తాను. 10కి 9 సార్లు నాకు మంచి జరిగింది. ఆ వ్యక్తులు నాతో చాలా మంచిగా, చాలా ప్రేమగా ఉండటం జరిగింది. ఒక్కొక్కసారి దెబ్బలు తగులుతాయి. అయినా సరే ప్రతి వ్యక్తిని వీడు ఏదో మోసం చేయడానికి, మన దగ్గర నుంచి ఏదో కొట్టేయడానికి వచ్చాడు అని ఒక నెగటివ్ థాట్తో ముందుకు వెళ్తే జీవితం దుర్భరం అవుతుందని నా ప్రగాఢ నమ్మకం. అందుకని ఎప్పుడు నేను నా స్నేహితులకు చెప్తుంటాను, ఐ ట్రీట్ ఎవ్రీవన్ యాజ్ ఎ జెంటిల్మన్, లెట్ దెమ్ ప్రూవ్ అదర్వైజ్. ఇది నాకు చాలా బాగా పనిచేసింది, ఎంతో ఆనందాన్ని ఇచ్చింది నా మానవ సంబంధాల్లో. సందర్భాన్ని బట్టి తాత్కాలిక మిత్రత్వంతో లాభపడిన పిల్లి, ఎలుకల్లా అయినా ఉండాలి తప్ప ఎదురు వ్యక్తి వినాశనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోరకూడదు. సంఘ జీవనంలో పరస్పర సహకారం అవసరం. అనుబంధాలు వ్యాపార సంబంధాలు కాదు, మమతల మణిహారాలని రుజువు చేయాలి. ఈ సందర్భంగా నాకు శ్రీనారాయణ రెడ్డి గారు తాత మనవుళ్ళు రాసిన ఒక పాట గుర్తొస్తుంది. అది నాకు ఇష్టం లేని పాట. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం. నాకెందుకో నచ్చదు ఇది. ఎందుకంటే మనస్ఫూర్తిగా మానవ సంబంధాల్ని ప్రతి క్షణం ఆనందిస్తూ జీవితాన్ని నేను గడుపుతున్నాను, నాలాగా ఎంతోమంది గడుపుతున్నారు. కాబట్టి మానవ సంబంధాలు అన్నది మనసులోంచి వచ్చే అందమైన అలలు. ఆ అలలతో పాటు మనం ప్రయాణిస్తే మన జీవితం ఆనందంగా ఉంటుందని నా గట్టి నమ్మకం. కాబట్టి మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలుగాను, శారీరక సంబంధాల్లోనే ముడి వేయకుండా దానికి ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తిని కలిగిస్తే జీవితం బాగుంటుందని నాకు గట్టి నమ్మకం.